పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇందాక మనం చదివిన లేఖన భాగాల్లో మొదటి యోహాను పత్రిక 7వ అధ్యాయం 8వ వచనము, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి రండి. ఆ అధ్యాయమే ఎక్కువసేపు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఆ టాపిక్ మీద నుంచి బయటికి వెళ్ళను నేను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ప్రేరేపణ చేశాడు. చీకటి శక్తుల గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రేరేపణ చేస్తే రాత్రి కూర్చొని ఒక బుక్ తీసుకున్నా. జోగాడు రాసిన చీకటి శక్తుల మీద జయము అనే బుక్ చదవటం మొదలు పెట్టా. నేను అనుకున్నాను అప్పటికే 12:15 అయింది. ఇంటికి పోయేసరికి నేను రెడీ అయి కూర్చేసరికి 12:30 అయింది. ఇక పొద్దు పోయింది కదా, పొద్దున్న లేచి చదువుకోవచ్చు అనుకున్నా. కానీ అక్కడ మొదలు పెట్టా. ఆ మొదలు పెట్టిన తర్వాత దేవుని ఆత్మ నన్ను నడిపించి బుక్ అంతా అయిపోయేలా చేసింది. బుక్ అయిపోయింది. ఆ చీకటి శక్తుల మీద చేయమనే చిన్న బుక్ ఉంది. దాంట్లో చాలా రహస్యాలు జోగాలు రాసి ఉంచినారండి. కాబట్టి అది చదువుతా ఉంటే ఇంకా టైం ఎత్తు తిరిగిపోయిందో తెలియదు. నిద్ర అనేది పట్ల, ఎందుకని చీకటి శక్తులవి. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు వాటి గురించి తెలుసుకోవడానికి నడిపించినాడండి. కాబట్టి ఆ విషయాల్లో ఒక విషయాన్ని నేను కోట్ చేస్తా మెసేజ్ లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సహజంగా మనం చూసినట్లయితే దేవుడు ఉన్నాడని కొంతమంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది దేవుడు ఉన్నాడు, దయ్యం ఉందని ఒక క్లారిటీగా ఉంటాడు. ఇంకొంతమంది రెట్టమతములు కొంతమంది ఉంటారు. దేవుడు లేడు, దయ్యము లేదు, నువ్వు చూసినవా, నువ్వు వెళ్ళొచ్చావా, నువ్వు మాట్లాడి షేకేజ్ వచ్చావా అని ఎట్టకారంగా మాట్లాడేవాడు లేకపోలేదు. నేను ఒకప్పుడు సైన్స్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఈ పాస్టర్లు అంతే చెప్తారులే, దేవుడు ఉన్నాడు కానీ దయ్యాలు అయితే లేవు అనుకున్నా. నేను దయ్యాలు లేవు అనుకున్న తర్వాత యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత దయ్యాలు ఉన్నాయని అర్థమైంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో ముందుకెళ్ళిన తర్వాత దయ్యపు శక్తులు అటాక్ చేస్తే నాకు అర్థం కాల వాడి పవర్. అటాక్ చేసిన డైరెక్ట్ గా కల్లో కాదు, రియల్ గా అటాక్ చేస్తే అప్పుడు అర్థమైన మన చీకటి శక్తుల యొక్క ప్రభావం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడండి, దయ్యము కూడా ఉన్నాడు. ఈసారి ప్రభు చిత్తమైతే దయ్యము ఏ విధంగా ఉద్భవించినాడు, దయ్యం ఎలా తయారయ్యాది ప్రపంచంలో అన్న విషయాన్ని చెప్తాను. ఈ రోజైతే చీకటి శక్తులు మనుషుల మీద ఎలా ప్రభావితం చూపుతాయి, ఎందుకు ప్రభావితము చూపుతాయి అన్న విషయాలు, ఆ చీకటి శక్తుల నుంచి విడుదల పొందాలంటే మనం ఏం చేయాలా అన్న విషయాలు మనం ధ్యానం చేయబోతున్నామండి. మూల వాక్యంలో మనం చూసినట్లయితే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సాతాను మన దగ్గర నుంచి పారిపోయేంత ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలా. సాతాను మన దగ్గరే ఉంటాడు. మన నీడ ఎలా వెంటాడుతూ ఉంటుందో సాతానుడు కూడా వెంటాడుతూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను శక్తులు ఎక్కడ ఉన్నాయో తెలుసుదా? పలాని చోట సాతాను శక్తులు ఉన్నాయని మీకు అర్థమవుతుందా? కొంతమందికి అర్థం కాదు. ఎక్కువ మందికి అర్థం కాదండి. దేవుని యొక్క సేవకులకు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. కొంచెం ఉపవాసాలు ఉండి ప్రార్థనలో నిలబడి నిజాయితీగా భక్తి చేసే దైవ సేవకులకి ఇట్టే అర్థమైపోతుంది అనమాట. కాబట్టి చీకటి శక్తులు అంటే దయ్యములు అంటారు వాటిని. దయ్యాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. పూర్వకాలంలో పెద్దోళ్ళే రకరకాల కథలుగా మాట్లాడుకునే వాళ్ళు. దయ్యాలు పట్టిని అంట, ఆ బావి దగ్గర తీసుకెళ్ళి అంట, కూర్చోబెట్టిని అంట, ఆ నలుగు పెట్టిని అంట, నీళ్లు పోసి అంట అని చెప్తుంటే విన్నాను. కానీ దయ్యములు అలాంటి కార్యక్రమాలు చేయగాని బావుల దగ్గర తీసుకెళ్లి చెరువుల దగ్గర తీసుకెళ్ళి నీకు నీళ్లు పోసే పరిస్థితి ఉండదు. దయ్యపు శక్తులు అంత అవసరంగా లేదు. దయ్యపు శక్తులు అటాక్ చేస్తే ఖచ్చితంగా వాడి మీద ప్రభావితం చూపుతాయి.
అసలు చీకటి శక్తులు ఎవరిలో ఉంటాయి, ఎవరి మీద ప్రభావితం చూపుతాయి అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మకుండా ఉంటారో వారందరినీ దయ్యాలు అంటాడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా అంటాడుతూ ఉంటాయి. ఎందుకని? పొరపాటు ఇన్నాళ్ళు నా స్వాధీనంలో ఉన్నాడు, ఇన్నాళ్ళు నన్ను నమ్ముకుని ఉన్నాడు, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి యేసు ప్రభు నమ్ముకుని పరలోకం వెళ్తాడు, ఎట్లా ఉన్నా కానీ వాడిని పరలోకం వెళ్ళనీయకుండా నా దగ్గరికి పాతాళానికి తీసుకెళ్ళిపోవాలని అంతము వరకు శోధిస్తూ ఉంటాడు. అందుకే వాక్యం చెప్తుంది, అంతము వరకు సహించిన వాడే, అంతవరకు నమ్మకంగా సహించిన వాడే ఆ పరలోక రాజ్యానికి రక్షించబడతాడు. కాబట్టి అంతవరకు మనము నమ్మకంగా ఉండాలా. అంతవరకు అంటే మనం ఈ భూమి విడిచేంత వరకు లేదా యేసు ప్రభు వచ్చేంత వరకు మనము నమ్మకంగా ఉండాలా. ఈ చీకటి శక్తులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మని ప్రతి ఒక్క వ్యక్తి మీద టార్గెట్ చేస్తాయి. అయితే కొంతమందిలో చీకటి శక్తులు ఉంటాయి, దయ్యాలు ఉంటాయి, వారికి తెలియదు, వారికి అసలు తెలియదు, ఆ పక్కన కూడా ఎవరికి తెలియదు, ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. ఎవరన్నా కొంచెం ప్రార్థన చేస్తే దైవ సేవకుల దగ్గరలో ఉన్నట్లయితే, వారు ఆ ఇంటిని దర్శించినట్లయితే వెంటనే ఆ చీకటి శక్తి దైవ సేవకుడికి ప్రభావితం చూపడం కానీ, ఆ వ్యక్తిలో నుంచి బయటకు వచ్చి నేను పలాని వ్యక్తిని మాట్లాడటం కానీ ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరు దేవుని యొక్క సేవకులు గట్టిగా ప్రార్థన చేసేవారు లేరనుకోండి, అసలు ఇంకెవరికి అర్థం కాదు దయ్యాలున్న సంగతి. ఒక్క ఒంట్లోకి వచ్చి బయటపడితే వాళ్ళకే దయ్యాలని అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క వ్యక్తిని దయ్యం వెంటాడుతూ ఉంటది. అయితే కొన్ని చీకటి శక్తులు కొన్ని రకాల వ్యసనాల ద్వారా మనుషుల్ని లోపరుచుకుంటాయి. కొంతమంది ఒంట్లోకి రాకుండానే వారిని స్వాధీనపరచుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన పేర్లు వాళ్ళ లిస్ట్ లో ఉంటాయి. యేసు ప్రభు నమ్మని యొక్క ప్రతి ఒక్క పేరు వాళ్ళ లిస్ట్ లో ఉంటాయి, కాబట్టి నిన్ను టచ్ చేయరు. అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాజకుని యొక్క కుమారులు కొంతమంది తయారయ్యి అపోస్తులు ఆ దయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, మేము కూడా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేద్దామని చేశారు. అయితే వారు యేసు నామమున పొమ్మంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వెళ్ళిపోమనే ప్రయత్నం చేసినప్పుడు వారికి అపజయం ఎదురైంది. ఆ సాతానుడు అన్నాడు, నాకు పౌలు అంటే తెలుసు, యేసు ప్రభువు తెలుసు, మీరెవర్రా అని ప్రశ్న చేశాయి సాతాను శక్తులు. అంటే మీరెవరంటే సాతాను శక్తుల గుంపులో ఉన్నారు వీళ్ళు. అంటే పరలోకములో నుండి చూసినప్పుడు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఆ తేజో నక్షత్రాల్లాగా, ఒక దీపాల్లాగా వెలుగుతూ ఉంటారండి. పరలోకములో నుంచి చూసినప్పుడు దివిటీలాగా దేవుని యొక్క సేవకులు మండుతూ ఉంటారండి. కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్నది ఈ లోకంలో. కాబట్టి కొంతమంది శరీరాలకు దయ్యాలు వస్తాయి, కొంతమంది శరీరం రాకుండా వెనకాల నుండి శోధిస్తాయి. ఇంకొక మాట చెప్తా, కొంతమందిని దయ్యాలు దైవ సేవకులు కూడా మోసం చేస్తాయి. దైవ సేవకులు కూడా మోసం చేసి రాంగ్ రూట్ లో నడిపిస్తాయి. గుర్తు చేస్తా ఆ విషయాన్ని కూడా. ఇప్పుడు ఇందాక ఆ చెప్పిన విషయంలో ఆ సాతాను శక్తులు ఏం చేస్తాయి తెలుసా? యేసు ప్రభు నమ్మకుండా యేసు ప్రభు నామాన్ని ఉపయోగించి అపోస్తుల్లాగా దయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి వస్త్రాలు పట్టుకొని గుంజగానే వస్త్రహీనులై పారిపోయారు, బట్టలు లేకుండా పారిపోయారు. ఎవరు? దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసినవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని భక్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది కత్తి మీద స్వాము లాంటిది, రక్తపు కూడు లాంటిది. మీకే కమ్మగా ప్రార్థన చేసుకుని వెళ్తాడమ్మా, మీరే కమ్మగా ప్రార్థన చేసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఉంటుంది దైవ సేవకుడి మీద చీకటి శక్తి ప్రభావం. అవును కదా? నేను ఒకసారి అర్జెంటుగా ఒక సేవకుడు ఫోన్ చేసి రమ్మంటే అకస్మాత్తుగా రావడానికి వచ్చే ప్రయత్నం చేశా. వస్తున్నప్పుడు నేను ఒక పని మీద వచ్చాను, బుక్స్ తీసుకుని వెళ్ళిపోతున్నా. ఒక వ్యక్తి అర్జెంటుగా ప్రార్థన చేయడానికి ప్రేరేపణ చేస్తే కుదరదంటే తప్పకుండా చేయాల్సి వచ్చింది. నాకు తెలుసు ఆ వ్యక్తిలో దయ్యం ఉన్న సంగతి, నాకు తెలుసు నేను త్వరగా వెళ్ళాలని సంగతి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ప్రార్థన చేసి వెళ్ళిపోయా. అటు నుంచి దర్శిపోయి బొట్లపాలెం వచ్చేసి బొట్లపాలెం మూల మీద పడిపోయా. యాక్సిడెంట్, కొండ మీద ప్రార్థన జరుగుతుంది.
ఈలోపు నేనే స్పీడ్గా రాగా ఆ టర్నింగ్ లో రాగానే ఆడుకునే పిల్లగాడు వచ్చేసి చూడకుండా రోడ్డు దాటిండి సమ్మన పరిగెత్తిండు. ఇంక నేనేం చేయాలా? పడిపోయింది బండి, పడిపోయింది బండి పడిపోయింది, అది హీట్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కాల. ఇక బండి ముందుకు పోయే పరిస్థితి లేదు, కొండ మీద దేవుడి మీద ఉన్నారు. వాళ్ళు టైంకి వెళ్ళాలా. దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా ఎవరో ఒక బ్రదర్ వచ్చారు, అది చూశారు. తర్వాత బ్రదర్ రాలా, నేనే ప్రార్థన చేసుకున్నా. అది చేసిన తర్వాత చూసుకుని ఇక బయలుదేరి వచ్చేసా, కొండకు వచ్చేసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైందా? అర్థమైన పరిస్థితి. ఒక్కోసారి చీకటి శక్తులు అటాక్ చేస్తాయి, ఎక్కడికి పోయేది. కాబట్టి వాటి నుంచి చాలా జాగ్రత్తగా మనం తప్పించబడాలా. పడిందాక కొంతమందికి అర్థం కాదు, నష్టం జరిగిందాక కొన్ని చీకటి శక్తుల యొక్క పరిస్థితి అర్థం కాదండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలా. ఈ భక్తి జీవితంలో మనము పవిత్రంగా ఉండాలా. మనం పవిత్రంగా ఉండి నిలబడితే ఖచ్చితంగా చీకటి శక్తులు భయపడతాయండి. నువ్వు పవిత్రంగా లేకుండా నువ్వు ఏదో ఆ పై భక్తి చేస్తావు, చీకటి శక్తులు పొమ్మంటే ఓడు నేను పంపిస్తాయి. కాబట్టి మనము చాలా తీవ్రమైన భక్తి చేయాలా. ఇది ఒక యుద్ధం లాంటిదండి. మీకు ఒక మాట చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తా. ఒక గ్రామానికి ప్రెసిడెంట్స్ ఎలా ఉంటారో ఆ గ్రామానికి ఒక పెద్ద దయ్యం ఉంటుంది. పాస్టర్ గారు ఏమి భయపడుతున్నారు అనుకున్నారా? ఒక గ్రామంలో ఒక పెద్ద డెవిల్ ఉంటుంది. ఆ పెద్ద దయ్యం కింద చిన్న చిన్న దయ్యాలు ఉంటాయి, చిన్న చిన్న దయ్యాలు ఉంటాయి. ఒక మండలం ఉందంటే మండలం మొత్తం మీద ఒక అధికారి ఉంటాడు, దయ్యాలకు అధికారి. ఒక జిల్లా మొత్తానికి ఒక పెద్ద దయ్యం ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద ఒక పెద్ద దయ్యం ఉంటుంది. దేశం మొత్తం మీద ఒక పెద్ద దయ్యం ఉంటుంది. ప్రతి దేశానికి ఒక పెద్ద దయ్యం ఉంటుంది. ఇలా మొత్తానికి పెద్దోడు పైన టాప్ లో ఉంటాడు. వాడే లూసిఫర్, సాతానుడు, అపవాది. దేవుడి దగ్గర నుంచి అక్కడి నుంచి పైనుంచి తలితే కింద పడ్డాడు అపవాది. ఆయన సాతాను, అపవాది అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఈ భూమి మీద జరిగి తీరుతుంది. కావాలంటే గమనించండి, కొంతమంది యొక్క జీవితాల్లో సడన్ గా ప్రమాదాలు వస్తూ ఉంటాయి. సడన్ గా రోగాలు వచ్చేసి ఇంటినే చనిపోతూ ఉంటారు. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉంటారు. సడన్ గా ఒకటి అట్లా పడిపోతారు, చచ్చిపోతూ ఉంటారు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? కొన్ని చీకటి శక్తులు కొన్ని సంవత్సరాలుగా వారి దేహాన్ని పట్టి ఉండి వాటి టైం వచ్చేసరికి వాటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా మంచి భక్తి చేయాలండి. కాబట్టి మనం ఎక్కడున్నాం తెలుసా? రణరంగంలో ఉన్నామని గుర్తు చేసుకోండి. మన కంటికి కనపట్లేదు, కానీ ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవునికి ఈ భూమి మీద ఉన్న కోటాని కోట్ల అపవాది శక్తులకు మధ్య నిరంతరముగా భయానకమైన యుద్ధం జరుగుతూ ఉంటది. కావాలంటే చెక్ చేసుకోండి. బైబుల్ చదవాలనిపిస్తుంది కానీ చదవనివ్వదు. వాక్యం వినాలనిపిస్తుంది కానీ వినేవాడు. మీరు గమనించండి, రోజులో 24 గంటలు దేవుడు మనకి ఇస్తారు కదా. ఒక్క గంట ప్రార్థన చేయడం ప్రయత్నం చేయండి, ఒక్క అరగంట ప్రార్థన చేయడం ప్రయత్నం చేయండి, ఉండనివ్వడు, చేయనివ్వడు. పొద్దుగులు 24 గంటలు పని చేసుకుంటే ఏమందు, కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఇక సహకరించే పరిస్థితి చేయమాట. అది సాతాను యొక్క ప్రయత్నం అండి. ఇలాంటి యుద్ధ వాతావరణం అంటే ఈ భూమి మీద సాతాను ఆవరించి ఉన్న ఈ భూమి మీదకి దేవుడు చూసి ఏం చేసి తెలుసా? ఆ మాట చూడండి. అపవాది మొదటి యోహాను 7:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఇలాంటి పరిస్థితులు చూసిన దేవాతి దేవుడు ఇక లాభం లేదు, నా కుమారుల దగ్గర నా కుమార్తెల దగ్గర నేనే ఎంటర్ అవ్వాలని పరలోకముల నుంచి భూమి మీదకి ఒక చిన్న బాలుడిగా వచ్చేసి 33 సంవత్సరాలు జీవించి ఆయన ఈ చీకటి శక్తుల మొత్తాన్ని సిలువ కొయ్య మీద బంధించి పడేశాడు. అందుకే భక్తుడైన యోహాను గారు ఒక మాట అంటాడు, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు అని చెప్తూ అంటాడు. ఎవరిని మృంగాలి అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సింహం ఏంటి, మింగడం ఏంటి అంటే దాని అర్థం చెప్పాడు ఆత్మీయ కోణంలో. ఆ యొక్క అపవాది అయిన సింహాన్ని యేసు ప్రభు శిలువలో పళ్ళు రానబెట్టాడు. యేసు ప్రభు శిలువలో యేసు ప్రభు దెబ్బకి యేసు ప్రభు ఒకవైపు తన ప్రాణాన్ని పెట్టి మరొక వైపు సింహమైన సాతాన్ని జయించినప్పుడు వాడు పళ్ళు ఊడి కింద పడ్డాయి. వాడు దోసినోడుతో వేసుకొని పళ్ళు లేని సింహంలాగా ఇక కొరకలేక మింగడానికి పరిగెత్తుతున్నారని హాస్యంగా చెప్పాడు. ఆత్మీయ కోణంలో చెప్పాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆడు అపవాది.
వాడు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియదు, ఎవరి దగ్గరికి వస్తాడో తెలియదు. అతను తిరుగుతానే ఉంటాడు. ఆ దైత్యం ఇందాక చెప్పే కదా, గ్రామంలో తెలియబట్టేది అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అవి బజార్ తిరుగుతూ ఉంటాయంట. ఒక మాంత్రికుడు చెప్పినాడు, బజార్ తిరిగి ఇంటిలోకి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఎవరో ఒక ముద్దు పెట్టి ఉంది అంట. ఒక నడుస్తారో వాళ్ళు ముద్దు పెట్టుకోండి అంట. ముద్దు పెట్టుకొని ఇక స్టార్ట్ చేస్తాయంట. క్రీస్తు ప్రభు ఆ గెరాసేన్ల దేశానికి వచ్చినప్పుడు ఆయన పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది. పడవ మీద ప్రయాణం చేశాడు. ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే గెరాసేన్ల దేశం దగ్గరికి వచ్చి ఆ సముద్ర ప్రయాణం చేసి అక్కడ అడుగు పెట్టాడు, వినండి జాగ్రత్తగా, అక్కడ అడుగు పెట్టాడు. అక్కడ దగ్గరలో సముద్రం ఉంది, ఆ దగ్గరలో ఆ సమాధులు ఉన్నవి, ఇంకొంచెం దగ్గరలో ఊరుంది, ఆ పక్కనే కొండలు ఉన్నవి. ఆ కొండల మీద పందులు, ఆ 2000 పందులు, సుమారు 2000 పందులు అక్కడ మేస్తా ఉన్నవి. అది అక్కడ ఆ గ్రామంలో ఉన్న సిచ్యువేషన్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టాడో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న దయ్యపు శక్తులకు దడ మొదలైంది. ఆ ప్రాంతంలో ఉన్న దయ్యపు శక్తులకు దడ మొదలైంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పాదాన్ని అలా తాకాడో సమాధిలో ఉన్న వ్యక్తికి, సమాధిలో నివాసం ఉంటున్న ఆ యొక్క యువకుని యొక్క శరీరంలో ఉన్న దయ్యపు శక్తులు చెలరేగిపోయింది. ఆ యువకుడిలో చాలా దయ్యాలు ఉన్నాయి. సేన అతడు యేసు ప్రభుని చూశాడు. ఎక్కడ చూశాడు? సమాధుల్లో ఉండి చూశాడు. అతడు ఆ మాట చదువుదామా, 5వ అధ్యాయము 6వ వచనము. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరుతో నీకు ఆనబెట్టుచున్నానని దగ్గరగా కేకలు వేసెను. ఈ దయ్యపు శక్తులు ఒక యువకుడిలో ఉన్నాయండి, ఒక యవనస్తుల్లో ఉన్నవి. ఒకప్పుడు అతడు మాంత్రిక విద్య నేర్చిన వాడు కావచ్చు, ఒకప్పుడు అతడు ప్రయోగములు చేసిన వాడు కావచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తులకే ఇవన్నీ దయ్యాలు ఉండేవి. సేన అంటే ద గ్రూప్ ఆఫ్ డెవిల్స్. ఎన్ని వేలున్నాయో తెలియదండి. కాకపోతే అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి 2000 పందులు చచ్చిపోయాయి. కాబట్టి ఒక్కొక్క పందిలో ఒక్కొక్క దయ్యం జరగబడింది అనుకుంటే సుమారు 2000 దయ్యాల కంటే తక్కువ తెలియవు. అర్థమవుతుందా? నేను ముందే చెప్పే జాగ్రత్త వినాలని. 2000 దయ్యాల కంటే తక్కువ తెలియవండి. అయితే ఎప్పుడైతే ఆ యువకుడు యేసు ప్రభువును చూశాడో పరిగెత్తుకుంటూ వచ్చినాడండి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. ఆ మాటలు చూడండి. ఆయన దూరము నుండి యేసును చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయనకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్న దయ్యం మాట్లాడుచున్నది చూడండి. ఏమని మాట్లాడుచున్నాడు దయ్యం? చూడండి. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమంటే దయ్యాలు యేసు ప్రభుని ఏమని ఒప్పుకుంటున్నవి? యేసు ప్రభు దేవుని కుమారుడని, దేవుడు సర్వోన్నతుడని, ఆ సర్వోన్నతుని యొక్క కుమారుడే యేసు ప్రభు అని ఒప్పుకుంటూ మాతో నీకేం పనయ్యా, మమ్మల్ని ఎందుకు బాధపడడానికి వచ్చావు అని యేసు క్రీస్తు ప్రభుని అడుగుచున్నారు దయ్యాలు. యేసు ప్రభు వెంటనే ఏమని చెప్పినాడు తెలుసా? దేవుని పేరు నీకు ఆనబెట్టుకొని దగ్గరగా కేకలు వేసిన తర్వాత ఆ యేసు ప్రభు ఏమన్నాడు? ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని అడుగుగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులం అని చెప్పి తమ్మును ఆ దేశంలో తోలివేయవద్దని ఆయనని మిగులు బతిమాలుకున్నాడు. కాబట్టి దయ్యాలు వెళ్ళాలంటే యేసయ్య పర్మిషన్ తీసుకొని వెళ్తాయి. దయ్యాలకు పర్మిషన్ ఇస్తాడు దేవుడు. యోబు జీవితంలో కూడా దేవుడు పర్మిషన్ ఇస్తేనే యోబు కుటుంబం దగ్గరికి రాగలిగినవి. కాబట్టి వెళ్తాడు, ముందు అప్లికేషన్ పెడతాడు. పలాని సేవకుడి దగ్గరికి వెళ్ళాలా, నువ్వు పర్మిషన్ ఇస్తావని అడుగుతాడు, అప్లికేషన్ పెడతాడనమాట. పలాని వ్యక్తిని ఈ రోజు ఖచ్చితంగా పడగొట్టాలా, నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వమంటావు. అతను ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని భక్తి పరుడైతే దేవుడు పర్మిషన్ ఇవ్వడు. అయితే ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా దయ్యం వచ్చినా కానీ అతను ప్రార్థన చేసుకొని దయ్యం జయిస్తాడు.
దాన్ని జయిస్తాడు. ఏమి జయించడు, ఎక్కడ ఓడిపోవడం. ప్రియమైన దేవుని బిడ్డ, అలానే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుని దయ్యపు శక్తులు ఒప్పుకుంటుంది ఆయన దేవుడని, దేవుని కుమారుడని. దయ్యాలే ఒప్పుకొని ఆయన దేవుడని. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాయి దయ్యపు శక్తులు, అయ్యా మమ్మల్ని తోలివేయొద్దు, ఈ దేశంలోనే తోలివేయొద్దు. ఒకసారి మేము ఒక ముస్లిం కుటుంబానికి ప్రార్థన చేయాల్సి వచ్చింది. జాన్ బాషా గారు స్వస్థపడిన తర్వాత వారి బంధువులు, వాళ్ళ మేనగోళ్ళైన వ్యక్తి తెనాల్లో ఉంటారు. వారి విషయమై ప్రార్థన చేపిస్తే ఇక్కడ కొండ మీద ఉండి ప్రార్థన చేస్తే తెనాల్లో ఉన్న ఆమె మంచం మీద నుంచి కింద పడిపోయింది దయ్యం. ఆ తర్వాత వారు కొండకి 7 వారాలు కొండకు తీసుకొచ్చినారు. ప్రార్థన చేశాం, దేవుడి దయ వల్ల ఆ చీకటి శక్తులు వెళ్ళిపోయినాయండి. ఆ తర్వాత వాళ్ళని చూసి వారికి 3 లారీలు ఉన్నవి, కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, కొన్ని నష్టం వస్తున్నాయి. అందుకని మమ్మల్ని పిలవనంపించారు తెనాలి. వెళ్ళాము, వాళ్ళ ఇల్లు దర్శించాము, ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నైట్ వచ్చేసి కొన్ని దయ్యాలు వచ్చి నిలబడి, ఏంటి మా దేశం వచ్చేవేంది ఈరోజు ఏంటంట, తెనాలి దయ్యాలకు ఒక దేశం అంట, అంటే పంచుకునే మాట దయ్యాలు. మా దేశం వచ్చేవేంటి ఈరోజు, మీ ప్రాంతం నుంచి మా ప్రాంతంలోకి వచ్చేది దయ్యాలు వచ్చి మాట్లాడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలా ఈ చీకటి శక్తుల విషయంలో. ఇంతకీ ఆ యువకుని యొక్క పరిస్థితి ఏందో మనం చూద్దామండి. ఆ యువకుడు దయ్యములు పట్టి ఉన్నాడండి. అతడు సమాధుల్లో ఉన్నాడు. సమాధులే ఆయనకు నివాస స్థావరాలుగా ఉన్నాయి. ఆ యువకుడిలో చాలా దయ్యాలు ఉన్నాయి. అతన్ని సంఖ్యలతో బంధిస్తూ ఉన్నారు. ఇనప సంఖ్యలు వేస్తున్నారు, కానీ ఆయనకి ఇనుప సంఖ్యలు వేస్తా ఉంటే చేతికి ఇనుప సంఖ్యలు వేశారు, కాళ్ళకి సంఖ్యలు వేశారు. ఎందుకని ఆ దారిని పోయే పరిస్థితి లేదు, ఆ ప్రాంతంలో అడిగి పెట్టే పరిస్థితి లేదు. ఎందుకని అతను కేకలు వేస్తూ ఉంటాడు, ఎగిరి నీళ్ళలో దూకుతూ ఉంటాడు, అగ్నిలో దూకుతూ ఉంటాడు, రాళ్ళు తీసుకొని తన మీద గాయపరుచుకుంటాడు, తనను తానే పట్టుకుంటాడు, తనను తానే గాయపరుచుకుంటాడు. భయానకమైన పరిస్థితి, రక్తం కారిపోతూ ఉంటుంది, గాయాలైపోతూ ఉంటాయి, కేకలు వేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? ఏ ఎమ్మెల్యేని పంపించగలరు? మనం మునిగిపోతున్నాం అయినా కాపాడాలంటేనే పట్టించుకునే పరిస్థితులు లేవు ఆ కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి పట్టించుకొని చాలా మంది రిస్క్ చేశారు. కానీ అలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎవరైనా సంపూర్తిగా అందరినీ సాటిస్ఫై చేయలేరు. ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకున్న, ఆ ప్రతిపక్షం చర్యలు, ఎంతమంది సహాయపడిన సేవకులు సహాయపడినా ఇంకా బాధపడేవాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇతనికి చేతికి సంఖ్యలు వేసిన, కాళ్ళకి సంఖ్యలు వేసిన ముక్కలై పడిపోతున్నాయండి, తుత్తు నీరుగా పడిపోతున్నవి. ఇంకా బట్టలు లేకుండా వస్త్రహీనుడైపోయినాడు. ఆ కేకలు వేస్తున్నాడు, రాళ్ళతో గాయపరుచుకున్నాడు. అది ఆ యువకుడి యొక్క పరిస్థితి. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరంటారు అలాంటి పరిస్థితుల్లో? భయంకరంగా దయ్యపు శక్తులతోటి ఉండిపోయినాడు. వస్త్రాలు లేకుండా ఆ సమాధుల్లో ఉంటూ కేకలు వేస్తూ గాయపరుచుకుంటూ అరిసి ఆ రాత్రింబగళ్ళు యాలాలేదు పాలేదు భయంకరంగా కేకలు వేస్తూ భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఒక్కడే. యేసు క్రీస్తు ప్రభు అతని పరిస్థితిని తెలుసుకున్నాడు. యేసు ప్రభు అతని స్థితిగతులు మార్చాలనుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎందుకు రాజకీయాన్ని గుర్తు చేస్తానంటే, ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తారు. మనుషులు గొప్పవారు మా ఓట్ల కోసం కానీ పెద్దవారి కోసం కానీ వెళ్తారు. కానీ ఒక మహోన్నతమైన దేవుడు ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరికి రావటము ఇది ఆశ్చర్యం అండి. ఒక మహోన్నతమైన దేవుడు వస్త్రాలు లేక, కట్టు వస్త్రాలు లేక, వస్త్రహీనుడై తనను గాయపరుచుకుంటూ, దయ్యముల చేత బాధపడుతూ, రక్తం కారుతూ, గాయాలై తనను గాయపరుచుకుంటూ భయంకరంగా సమాధుల్లో నివాసం ఉంటూ కేకలు వేస్తూ, సమాధికి దగ్గర, సమాధి లోపల లేదంతే తేడా, ఇక చావే ఆయనకు గమ్యం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా గుర్తిస్తారా? ఎవరైనా అతన్ని విడిపించే ప్రయత్నం చేస్తారండి? ఈ లోకంలో అయితే ఏ మాంత్రికుడు కూడా చేయలేడు.
ఏ మంచి మనిషి కూడా చేయలేడు. యేసుక్రీస్తు ప్రభు అతని మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు. అనుకున్నాడు, ఈ రోజు ఎలాగైనా సరే గెరాసేనుల దేశము దగ్గరికి వెళ్ళాలా. ఆ యువకుడు బాధపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. దేవాది దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఈ దేవుడు గొప్ప కార్యాలు చేసినండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ యువకులలో ఉన్న దయ్యపు శక్తులను వెళ్ళగొట్టాడో, ఆ దయ్యాలను ఒక్కసారిగా ఆ శరీరంలో నుంచి బయటకు వచ్చినాయి. పర్మిషన్ తీసుకున్నాయి కదా ఎక్కడికి? పందుల్లో వెళ్ళటానికి. అంటే దయ్యపు శక్తులకు పందులంటే ఇష్టమేమో. దయ్యపు శక్తులకి పందులే కాదు, ఏ ఒక శరీరం కావాలండి. కాబట్టి మీ కాలం చెక్ చేసుకోండి, గేదెలకు కూడా దయ్యాలు పడతాయి, మనుషులకే కాదు జంతువులకు కూడా దయ్యాలు పడతాయండి. అందుకనే అవి సరిగా పాలివ్వలేవు, సరిగా ఆరోగ్యంగా ఉండవు, కొన్నిసార్లు సడన్గా చచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ దయ్యపు శక్తులు ఆ యువకుల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం చేసే తెలుసా? యేసయ్య దగ్గర పర్మిషన్ తీసుకున్నవి వెంటనే 2000 పందుల్లోనికి చొచ్చుకొని నిలబడిపోయింది. పరిగెత్తి 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 ఆ పందులు ఏం చేసి తెలుసా? ఎప్పుడైతే దయ్యాలు వచ్చి పందుల యొక్క శరీరానికి జొరబడ్డాయో, ఇక పందులు తమ స్వాధీనములో లేవు. ఇక పరిగెత్తడం మొదలుపెట్టేదయ్యా ఆ యొక్క పందులు. పరిగెత్తి 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 సముద్రం దగ్గరికి వచ్చి సముద్రంలో ఎగిరి దూకి చచ్చిపోయింది. ఇప్పుడు పందుల్లో దయ్యాలున్నాయి, పందులైన సముద్రంలో పడి చచ్చిందో తెలుసా? పందులు. దయ్యాలే మరి దయ్యాలు ఎందుకు కావాలా? అవి రావు చంపుతాయి. కాబట్టి వాటి టార్గెట్ ఏంటంటే, ఏ వ్యక్తి శరీరంలో దయ్యం వస్తున్నా, ఎవరికైనా శరీరంలోకి వస్తున్నా అసలు వాస్తవంగా సత్యం చెప్తే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ సత్యం చెప్తే ఎందుకు దయ్యం ఒక వ్యక్తి శరీరంలోకి వచ్చి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంటే వారిని చంపుకొని తీసుకెళ్ళిపోవడానికి డైరెక్ట్ చెప్పాలి అది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే, మోగవైన చెవిటి దయ్యమా ఈ వ్యక్తి నుంచి వెళ్ళిపోవని ఆజ్ఞాపించే యేసు ప్రభు ఆ వ్యక్తి యొక్క నాన్న చెప్పినాడు ఆ మాట. ఎప్పటి నుంచి ఇతనికి ఈ సమస్య ఉందని యేసు ప్రభు అడిగితే, ఇతనికి చిన్నప్పటి నుంచే ఉందయ్యా అంటే, చిన్నప్పటి నుంచే ఉంది. పదే పదే అతడు అగ్నిలో దూకుతాడు, నీళ్ళలో పడతాడు, దొరికొచ్చుకుంటాడు. ఆ దయ్యము ఇతని నాశనము చేయడానికి ఈ బిడ్డ శరీరంలోకి వచ్చి ఈ విధంగా చేస్తుందని యేసు ప్రభు చెప్తాడు. మీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, వారి వల్ల కాలేదు, ఏవైనా నీ వల్ల అయితే నా కుమారుని బ్రతికించాయన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నమ్మడం నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మడం నీ చేత అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పేసి దేవుడు ఆ దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యువకుడు యేసయ్య దగ్గరికి రాకముందు ఆయన పరిస్థితి నంబర్ 1, సమాధుల్లో ఉన్నాడు. సమాధుల నివాసంగా ఉన్నవి, యువకుల్లో దయ్యాలు ఉన్నవి, సంఖ్యలతో బంధించినా కానీ సంఖ్యలు తెగిపడుతున్నవి, బట్టలు లేకుండా ఉన్నాడు, ముక్కలైపోతున్న ఇనుప సంఖ్యలు, కేకలు వేస్తున్నాడు, తను గాయపరుచుకున్నాడు, వస్త్రహీనుడిగా ఉండిపోయినాడు. అలాంటి అనారోగ్య పరిస్థితులు గాయపరుచుకున్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ యొక్క దయ్యపు శక్తిని తొలగించాడో, ఇప్పుడు యువకుడు ఏం చేశాడు తెలుసా? తను తెలుసుకున్నాడు తన వస్త్రహీనుడని. వెళ్ళాడు, సముద్ర స్నానం చేశాడు, వెళ్ళి తెల్లని వస్త్రాలు తెప్పించుకొని ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ ఉంటారు, హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అయి ఉంటారు. కుటుంబాన్ని విడిచి, ఊరిని విడిచి బయటికి వెళ్ళి ఎక్కడో సమాధిలో నివాసం ఉండేవాడు ఈ రోజు వస్త్రాన్ని వెళ్ళి ఆ స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చి యేసు ప్రభు పక్కనే కూర్చునండి. ఈ పందులు మేపేవాళ్ళు చూసి ఈ దయ్యాలేమో వెళ్ళిపోయి 22,000 పందులు వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినవి, ఈ వ్యక్తి ఏమో తెల్లని వస్త్రాలు ధరించుకొని యేసు ప్రభు పక్కన కూర్చున్నాడు. వెళ్ళి ఊరి మొత్తం చెప్పేశారు, ఊరి జనమంతా వచ్చేసారు. వచ్చి చూసరికి దయ్యములు పట్టిన వ్యక్తి యేసు ప్రభు పక్కన కూర్చున్నాడు. తెల్లని వస్త్రాలతో దగదగ మెరిసే వస్త్రాలతోటి ఉండే దేవుని పక్కన ఆ వ్యక్తి కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి యొక్క హృదయంలో దయ్యాలు వెళ్ళిపోయి దేవుడు వచ్చి కూర్చున్న తర్వాత ఏం జరిగింది? వస్త్రాలు లేని వారికి వస్త్రాలు వచ్చినవి, సమాజంలో ఉండేవాడు సమాజంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆ కేకలు వేసేవాడు, సమాజంలో నివాసం ఉండేవాడు కాస్త ప్రజల్లో నివాసం ఉంటున్నాడు. కాబట్టి
ఆ దయ్యాలతో ఉన్నాడు కాస్త దేవుడితో ఉన్నాడు, బంధకాలతో ఉన్నాడు కాస్త బంధకాలు లేకున్నాడు, బట్టలు లేనివాడు కాస్త ఇప్పుడు బట్టలు ధరించి ఉన్నాడు. బంధించాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా ఉన్నాడు. అప్పుడు దయ్యపు శక్తులతో కేకలు వేసేవాడు. ఇప్పుడు యేసు ప్రభువే నిజమైన దేవుడిని దెక్కపొళ్ళు కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, నన్ను రక్షించాడు, నన్ను స్వస్థపరచని ఎప్పుడైతే అతను సాక్ష్యం చెప్పాడు, గుంపులుగా జనాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకప్పుడు గాయపరచబడ్డాడు, ఇప్పుడు గాయాలు లేకుండా స్వస్థ చిత్తుడైనాడు. ఒకప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నాడు, యేసయ్య వచ్చిన తర్వాత తెల్లని వస్త్రాలు ధరించిన వాడై ఉన్నాడు. ప్రియమణి దేవుని బిడ్డ, యేసు ప్రభు ఒకరి జీవితంలోకి వస్తే జరిగేది అదే. ఇది మత మార్పిడి కాదు, ఇది మత మార్పిడి కాదు. ఈ మతం గురించి ఎవరు చెప్పరండి, దేవుని గురించి చెప్తాడు. ఒక మనిషిని మంచి మార్గంలో వచ్చి వారిని పరలోకానికి చేర్చే బోధ ఇది. వారిని పరలోకంలోనికి తీసుకెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క అవకాశం ఇదండి. ప్రియమణి దేవుని బిడ్డ, ఈ విషయాలు మనం చూసినట్లయితే అపవాది ఎలాంటి వాడు మనకు ఇట్టే అర్థమవుతుంది. అపవాది మానవుని యొక్క హృదయాల్లోనికి వచ్చేస్తాడు, మానవుణ్ణి వస్త్రహీనుడిగా చేస్తాడు, గాయపరచువాడు, చంపేవాడు, సమాధిలో ఉంచేవాడు, బంధించేవాడు, తన స్వాధీనంలో ఉంచుకునేవాడు, అపవాది పాతాళంలోనికి ప్రజలను పంపించేవాడు, నిత్య నరకాగ్నిలోనికి పడవేయవాడు అపవాది. అయితే ఇవన్నీ అపవాది లక్షణాలు. దేవుడి లక్షణాలు ఏంటి తెలుసా? వస్త్రహీనుడికి వస్త్రాలు ఇచ్చేవాడు, గాయపరచబడిన వాడిని గాయములు కట్టేవాడు, బంధకాలతో బంధించబడిన వారిని విడుదలిచ్చేవాడు, ఆయన చచ్చిపోయే వారిని బ్రతికించేవాడు, సమాజంలో ఉన్న వారిని సమాజంలోనికి చేర్చేవాడు, నరకానికి వెళ్లే వారిని పరలోకానికి చేర్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. దయ్యపు స్వాధీనంలో ఉన్న వ్యక్తుల్ని దేవుని యొక్క ఆధీనంలోనికి తీసుకొచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. నిత్య నరకానికి తీసుకెళ్ళేవాడు అపవాదైతే, నిత్య జీవానికి తీసుకుపోయి వెళ్ళేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అండి. ప్రియమణి దేవుని బిడ్డ, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే అన్ని మంచి మేలు జరుగుతాయండి. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేయించున్నా. ఆ రోజు సేవకుడైన మా అన్న లేడు ఇంటికాడ. నేను ఏకాంత ప్రార్థనకి పోయి వచ్చాను. ఆ తర్వాత సాయంత్రానికి శ్యామలమ్మ అనే ఓ అక్క ప్రార్థన చేయమని అడిగింది తన మనవరాల కోసం, బుజ్జమ్మ కుమార్తె అమ్మాయి, ఇప్పుడు చాలా పెద్ద ఉంటుంది. ప్రార్థన చేయమని చెప్తే మనం అప్పుడు దేవుని నమ్ముకున్నాం అంతే. మనమేం పాస్టర్లు కాదు, బోధకులు కాదు. అయితే ప్రార్థన చేసుకున్నాం, దేవుని నమ్ముకున్నాము, విశ్వాసంలో కొనసాగుతున్నాం. ఏకాంత ప్రార్థనకు పోయి వచ్చిన తర్వాత ఆమె మాట చెప్పింది, ప్రార్థన చేయడానికి అందలేడయ్యా, మీరు ప్రార్థన చేయమని చెప్తే అప్పుడు నేను అనుకున్న ఒకటే డిసైడ్ అయ్యా, మనకంత సీన్ లేదు, ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి రావాలంటే ఉపవాసం ఉండాలా అని ఆ రోజు ఆ పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. సరే అక్క ప్రార్థన చేశాను, వెళ్తాను అని ఉపవాసం నాకు చెప్పరా, నేనే ఉపవాసం అంటే ప్రార్థన చేసిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ రోజు కళ్ళలో అమ్మాయి దగ్గరికి వచ్చి నిన్ను తీసుకెళ్తా నేను చంపేస్తా అని చెప్పేసి వచ్చిందంట. ఆ తర్వాత ఆ రాత్రి నేను వెళ్ళిపోతున్నా, నేను చంపలేకపోతున్నా, నేను వెళ్ళిపోయిందంట. ఆ రాత్రి ఏం జరిగింది తెలుసా? ఆ దయ్యము ఆ అమ్మాయి దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన దయ్యము ఇంటికి వెళ్ళి మా నాన్నగారి గుండెల మీద కూర్చుంది. కాకేసినట్టు 2-3 సార్లు అర్ధరాత్రి గుండెల మీద కూర్చుంది. తెల్లారి నేను చెబుతున్నాను తంతనని అరుస్తుంది, నేను చెప్పాల. అప్పుడు నేను చదువుకున్నా కదా, నేను చెప్పాల తర్వాత నిదానం చెప్పాను. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డ, దయ్యపు శక్తులను పారద్రోలేది ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు ప్రారంభమైందండి స్వస్థత. మనకు తెలియదు, ప్రార్థన చేస్తే దయ్యాలు కూడా వెళ్ళిపోతాయా? వెళ్ళిపోతే అప్పుడు అర్థమైంది. ప్రియమని దేవుని బిడ్డ, మరొకసారి ఏకాంత ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు కూడా అన్నలేడు, సేవకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇంకొక మరియమ్మ అని ఒక హక్కు వచ్చింది, అయ్యా బావ కోసం ప్రార్థన చేయబ్బాయి అని. మరి మన పరిస్థితి ఏంటి? ఏకాంత ప్రార్థన పోయి వచ్చేసా, ఇంటికి వెళ్ళా. ప్రియమని దేవుని బిడ్డ, అక్కడ ఒక జయము ఒక అపజయం ఎదురైంది. అప్పుడు మనకు తెలియకుండానే దేవుడిని అడిగి ప్రార్థన చేశాం. ఆ తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళామండి. అతని యొక్క మర్మాంగాల దగ్గర గడ్డలు లేసినవి, పెళ్ళైనడే గడ్డలు లేసినవి. ఆ ఇంటిలో కడిగి పెట్టి ప్రార్థన 2 నిమిషాలు చేయడం మొదలుపెట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ వ్యక్తిలో ఉన్న అనారోగ్యమా యేసు నామమున వెళ్ళిపోమని ఆజ్ఞాపించగానే ఆయన చెవుడు కేక పెట్టి
కేక పెట్టేసి ఏమన్నా తెలుసా, అయ్యో నీ దగ్గర దేవుడు ఉన్నాడు అనే పదం వాడాడు. ఇక అంతే సంగతి సైతం వెళ్ళిపోయింది. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది. ఆ ప్రార్థన జరిగేటప్పుడు ఒక ప్రెగ్నెంట్ అయిన ఒక సిస్టర్ గారు వచ్చి నిలబడ్డారు. నేను పిలవలేదు కానీ అమ్మాయి వచ్చింది. బలహీనలు తట్టుకోలేదే, ముందు చెప్తున్నా. ఎప్పుడైతే ఆ వ్యక్తిలో దయ్యం వెళ్ళిపోయిందో సక్సెస్ అంతే. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇందాక వ్యక్తి సేనా వ్యక్తిని విడిచిపెట్టే స్పందుల్లోకి వెళ్ళినట్టుగా ఒక వ్యక్తి నుండి దయ్యం బయటికి వెళ్ళినప్పుడు ఆ సమీపంలో ఎవరైతే బలహీనంగా ఉంటారో ఖచ్చితంగా వారిని పట్టేస్తాయి. అందుకని ఇళ్లలో దయ్యాల శక్తులు వెలగొట్టడానికి ప్రయత్నం చేయము. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులు అయితే చేస్తాం, కానీ బయటికి తీసుకొచ్చే చేస్తాం. కాబట్టి ఆ వ్యక్తిలో దయ్యం వెళ్ళిపోయింది, కానీ ఆ నిలబడిన వ్యక్తి స్త్రీ బలహీనురాలు. ఆ బలహీనరాలు కాబట్టి ఈ సాతాను వెళ్ళి ఆ బలహీనరాల్ని అటాక్ చేసిందండి. సాయంత్రం కల్లా గర్భం పోయింది. గర్భవతిగా ఉన్న అమ్మాయి సాయంత్రం కల్లా బ్లీడింగ్ అయిపోయి గర్భం పోయింది. వాళ్ళ అత్తకు చెప్పడానికి భయపడింది. తర్వాత తెలిసి నాకు కూడా తెలియదు కదా, తర్వాత తెలిసింది. ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను దేవుడికి ప్రార్థన చేశాను, ప్రభువా ఒక కార్యం చేశావు, మరి ఇక్కడ ఎందుకు నష్టం వచ్చింది అంటే ఎవరు బలహీనులో వాళ్ళ దగ్గరికి దయ్యాలు వెళ్ళిపోతాయి. నేను స్టార్టింగ్ లో చెప్పా, మీరు డిస్కస్ చేసినప్పుడు జాగ్రత్త అమ్మా, ఎవరితో డిస్కస్ చేయకూడదు. కాబట్టి ఆ బలహీనురాల దగ్గరికి వెళ్ళిపోయినవి, ఆ పిండము పడిపోయింది. నేను ప్రార్థన చేశా ఆ అమ్మాయికి న్యాయం జరగాలని. దేవాకి దేవుడు ఖచ్చితంగా న్యాయం చేశాడు. మరలా రెండోసారి ఒక కుమారుని ఇచ్చినాడు, రెండో కుమారుని. దేవుడు అక్కడ మాకు తెలియక ఒక ఓటమి ఎదురైన ఆ దేవుడు దాన్ని జయముగా మార్చేసాడండి. ప్రియమైన దేవుడ, దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. చీకటి శక్తి యొక్క ప్రభావము అలా ఉండదండి. కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే వాటిని భయపెట్టే ఒక వాక్యం గుర్తు చేయించున్నాను. సైతాను శక్తులను భయపెట్టే ఒక వాక్యం గుర్తు చేయించున్నాను. ఈ వాక్యం అంటే సాతానుకు భయం. చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటే రాసుకొని బాగా కంఠస్థం చేయండి. అపవాది పరలోకం నుంచి ఏ విధంగా పడగొట్టబడిందో ఆ విషయాన్ని ఆ వాక్యము గుర్తు చేయించున్నది. శత్రు బలవంతుని మీద మీకు అధికారం అనుగ్రహించాను అని దేవాతి దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి దేవాతి దేవుడు ఆ చీకటి ఏ విధంగా పడగొట్టబడిందో, ఆ చీకటి యొక్క అవిధేయత ద్వారా ఏ విధంగా ఈ భూమి మీదకి ఆ చీకటి వచ్చి పడేసి సర్వ మానవాళిని మోసం చేస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవాతి దేవుడు ఉన్నతమైన దేవుడు. కాబట్టి ఈ రెండు సందర్భాలను గుర్తు చేశా. ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయింది, నష్టం లేదు. ఇంకొక వ్యక్తికి ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయింది, మరొక వ్యక్తి బలహీనకి నష్టం వచ్చింది. కానీ ఆ క్షణమే నష్టం వస్తుంది. మరలా తిరిగి దేవుడు ఆ అమ్మాయికి న్యాయం చేసే కుమారుణ్ణి ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవాతి దేవుడు న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు. మరొక విషయాన్ని గుర్తు చేయొచ్చునండి. ఒక యువకుడట ఒక వ్యక్తిని ప్రేమించాడట. ప్రేమిస్తే ఆ అమ్మాయి ఒప్పుకోలేదట. ఆ వ్యక్తి ఏం చేశాడంటే రహస్యంగా ఆమెను చంపేశారట. చంపేసిన తర్వాత చూసి ఎంక్వైరీ చేస్తే అతను తీసుకెళ్లి జైల్లో వేశారట. జైల్లో వేశారు, ఈమె చచ్చిపోయింది. జైల్లో వేసిన తర్వాత ఆ వ్యక్తి వేరే జైలుకు మార్చే టైంలో తప్పించుకొని బయటకు వచ్చేసి తన పేరు మార్చుకొని మరొక వ్యక్తిగా జీవనాన్ని కొనసాగించి మరొక స్త్రీని వివాహం చేసుకొని ఆమెతో పిల్లలు అన్నాడట. జరిగిన సిచ్యువేషన్ ఇలాంటి కుటుంబము దైవజనుడైన జోగార్ దగ్గరికి తీసుకురాబడ్డారు. ఆయనకి దయ్యాలు బట్టి అనమాట, ఆయనకు దయ్యాలు బట్టి పీడిస్తూ ఉన్నాయి. అప్పుడు ఎన్నిసార్లు చేసినా, ఎంతమంది చేసినా దయ్యాలు పోవట్లేదు. అప్పుడు దైవ సేవకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు అసలు నీ పరిస్థితి ఏంటి అని అడిగినంట, రహస్యంగా పిలిచి. అప్పుడు చెప్పాడంట, అయ్యా నేను చేసుకున్న ఈ భార్యకి కూడా తెలియదు నా పరిస్థితి. నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, ఆమె ఒప్పుకోకపోతే అమ్మాయిని చంపేశాను. తర్వాత జైలుకి వెళ్ళాను, అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నాను. పిల్లలు పుట్టి ఎంతమంది పిల్లలు తెలియదు, పిల్లలు పుట్టారు అని చెప్పాడంట. ఆ చీకటి ఈ బిడ్డని వెంటాడుతూ ఉంది. దైవ సేవకుడు ప్రార్థన చేయాల్సి వచ్చింది. దైవ సేవకుడు పాపాలను ఒప్పింపజేసి ఏం చెప్పాడు తెలుసా? ఏ జైలు నుంచి అయితే నువ్వు దొంగతనంగా తప్పించుకొచ్చావో ఆ జైలు దగ్గరికి వెళ్ళి వారితో సమాధాన పడి రమ్మని చెప్పాడట. ఇది చాలా కష్టం కదా. నువ్వేం సేవకుడు అంటారు మనోళ్ళు అయితే ఆ మాట చెబితే, అంతే కదా. కాకపోతే ఆ దైవ సేవకుడు చెప్పాడు కదా, నీకేం కాదు వెళ్ళి చెప్పినప్పుడు వెళ్ళాడట. ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారు సార్, ఈ దొంగ తప్పించుకుపోయేసరికి కోర్టు వారికి రికార్డు చూపించాలి కదా,
క్యాండిడేట్ లేకపోయా, అందుకని అతను సంబంధించిన ఫైల్ అంతా తీసేసి కాల్చిపడేశారు. అతను ఇతని మీద కంప్లైంట్ లేదు, అక్కడ ఆడిపోతే నువ్వెవరు అంటున్నారు, నీ గురించి ఫైల్ లేదు, నీ మీద కేసు లేదు అన్నారు. అయ్యా ఈ సంగతి, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నేను చేసిన పాపం ఇది, నేను నరహత్య చేశాను. కాబట్టి ఏ నరహంతకుని యందు దేవుడు ఉండడండి. నరహంతకుడు దేవుడి దగ్గర నిలవలేడు. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఎట్టి పాపమైనా సరే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అతనికి ఫుల్గా దేవాతి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇక అధికారులు కూడా ఏం చేశారు, అతన్ని వదిలేదు, యేసు ప్రభువు నమ్ముకున్నాడు అంటున్నాడు. అతను మారిపోయినాడు. తన పాత జీవితంలో తప్పులు చేసిన కొత్త జీవితంలో మారాడు కాబట్టి అతడు సాధువుడు కాబట్టి వదిలేసామని అతన్ని వదిలేశారంట. ప్రియమైన దేవుని బిడ్డ, మనుష్యుల దగ్గర చేసే తప్పుల్ని మనుషుల దగ్గర ఒప్పుకోవాలా. రహస్యంగా చేసే తప్పుల్ని రహస్యమందు చూసే దేవుడి దగ్గర ఒప్పుకోవాలా. అర్థమైందా? దేవుడితో సమాధాన పడేది దేవుడితో సమాధాన పడాలా, మనుషులతో సమాధాన పడేది మనుషులతో సమాధాన పడాలా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి భయంకరమైన ఒక వ్యక్తి నరహంతకుడు కూడా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు సంపూర్ణంగా ఆ బిడ్డకు విడుదల ఇచ్చారండి. మరొక విషయాన్ని గుర్తు చేసి నేను ముగించబోతున్నాను. ఒక యంగ్ లేడీ, చిన్న కుటుంబము, ఒక్కడే కొడుకు అనుకుంటాం. ఆ అమ్మాయి ఏం చేసిందంటే చెట్ట చివరి అంతస్తు మీద తీసుకెళ్లి ఆడుకుంటూ కొడుకుని, ఏమనుకుందో సమస్య ఏంటో తెలియదు కానీ కొడుకుని పైనుంచి పడేసింది. పడేసి కింద వచ్చి పడింది, కొడుకు చచ్చిపోయాడు. వాళ్ళ ఆయనకి ఏం చెప్పిందంటే జారి పడ్డాడండి నా కొడుకుని యాక్షన్ చేసింది. అయితే భార్య మీద అనుమానాలు, కొడుకుని ఎవరైనా తల్లిదండ్రులుగా అని అనుకున్నారు. తర్వాత భార్య మీద అనుమానాలు. ఆ తర్వాత కొన్ని రోజులకి కల్లో కుమారుడు వస్తున్నాడు. కల్లో కుమారుడు వచ్చి, నాన్న నేను జారిపడలేదు నాన్న, నేను చావలేదు నాన్న, కళ్ళు మూసుకుందాం. ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు, కల్లో ఆలాపనలో వస్తున్నాడట, పదే కొడుకు గుర్తు వస్తున్నాడట. నాన్న నేను చావలేదు నాన్న, నాకై నేను దూకలేదు నాన్న, అమ్మ నన్ను నెట్టేసింది నాన్న అన్నాడంట. కల్లోకి వచ్చిందంట. తెల్లారి లేసరికి అనుమానం వచ్చింది. సరే ఎందుకు లేనుకున్నాడు. అయినా మరలా ఆ కొడుకు మీద ప్రేమతోటి ఎలా తెలుసుకోవాలి, రహస్యం తెలుసుకోవాలని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్ట. ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా తన సొంత తల్లి కుమారుడిని పైనుంచి నెట్టేసిందండి. ఆ తల్లిలో ఎవరున్నారు తెలుసా? చీకటి శక్తులే. తల్లి కాదు, ఏ తల్లి నెట్టదు. ఏ తల్లి 100% నెట్టదండి. ఎవరైనా అనారోగ్యంతో ఉండి మానసికంగా కృంగిపోయి మానసికంగా సాతాన శక్తులతో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురయ్యే సందర్భాలు ఉండొచ్చు. కానీ మొత్తానికి ఆ చిన్న బిడ్డ చనిపోయినాడు. ఈ జైలులో ఉన్న వ్యక్తి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నాండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క దయ్యాలు ఏం చేస్తే తెలుసా? అందులోకి వెళ్ళి ఊపిరాడక చచ్చిపోయేలాగా చేసి చాలా మంది చెవు దగ్గరికి ఇలాంటి దయ్యాలే వస్తాయండి. నీ జీవితం ఇంతే, నీ బ్రతికింతే, చనిపోలేదా అని ప్రేరేపణ చేస్తాయండి. అవి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. చెవు దగ్గరికి వచ్చి కర్ణ పిశాచి అనే దయ్యము చావును ప్రేరేపణ చేస్తుంది. కాబట్టి ఎవరైతే పదే ఆలోచన చేసి దానికి లోబడతారో ఆ క్రియ చేస్తారండి. ఆ విధంగా ఈ లోకంలో పతనం అయిపోతుంటారు. రీసెంట్ గా ఒక కాలేజీలో, ఒంగోలు కాలేజీలో ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. యవనస్తురాలు. ఆమెకి ఏ సమస్యలు లేవు అనుకుంటాం, కానీ ఏ సమస్యలు ఉన్నాయో కానీ ఆ కాలంగా మరణించిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, సైతాను శక్తులు మానవ హృదయాల్లోకి వెళ్ళిపోయి ఎంత భయానకమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారు. కనుక దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడు ఒక యువకుడి స్థితిగతులను మార్చిన దేవుడు నీ స్థితిగతులు మార్చగల మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు సేనా యువకులో దరిద్రం తొలగించినాడు. సేనా యువకుడు గాయపరుచుకునే పరిస్థితి, తనను తాను గాయపరుచుకునే పరిస్థితి ఈ రోజున కూడా చాలా మంది యువకులు ఊరి వెలుపల తమ శరీరాలతో గాయపరుచుకుంటున్నారు. రకరకాల మొద్దు పానీయాలతో తాగి తన శరీరాన్ని అనారోగ్య పాలు చేసుకున్నారు. అనేక మంది వ్యభిచారానికి బానిసలై వారి యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది పాపానికి వ్యసనానికి బానిసలై వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రేమని దేవుని బిడ్డ, ఇవన్నీ చీకటి శక్తుల యొక్క క్రియలు. మనుషులకు తెలియదు. ఒక మత్తేసుకోమని మనిషికి తెలియదు. ఆ సాతాను ప్రేరేపణ చేసినప్పుడు ఆ
మత్తుకు బానిసలైపోతారు, వ్యభిచారానికి బానిసలైపోతారు, జూదానికి బానిసలైపోతారు, భయంకరమైన అబద్ధాలకు బానిసలైపోతారు, భయంకరమైన పాపాలకు బానిసలైపోతారు. కనుక అపవాది నశింపజేయడమే టార్గెట్ అండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని స్వాధీనంలో ఉన్నావా? దయ్యం యొక్క స్వాధీనంలో ఉన్నావా? సేనా యువకుడు దయ్యాల స్వాధీనం ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడండి. అందుకే యేసు ప్రభు వచ్చినాడు. ఈ మధ్యన కాల సమయంలో నీ కోసం యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు నీ కోసం వచ్చాడు బిడ్డ. యేసు ప్రభు నీ శరీరంలో ఉన్న దయ్యపు శక్తులను పారద్రోడానికి నాకు ఎలా అర్థమైందయ్యా? ఎలా అర్థమైందో ప్రార్థన చేయను. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని గుండెల్లో ఉంటే నీవు ఎక్కడ దయ్యం ఉందో నీకు అర్థమవుతుంది. నీకు అర్థం కాకపోతే నువ్వు భక్తి జీవితంలో చాలా చిన్న దశలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సాతాను శక్తులు పందుల్ని 2000 పందులు చావుకి ఏ విధంగా కారణమైనవో, ఎవరి మీద పట్టి పగబడతాయో వారిని నాశనం చేస్తాయి. కనుక ఆ చీకటి శక్తుల మీద నీకు జయము రావాలా? ఆ చీకటి శక్తుల మీద నీకు జయము రావాలా? ఆ చీకటి శక్తులను జయించాలా? ఆ జయించాలని నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయాలా? ప్రియమైన దేవుని బిడ్డ, చీకటి శక్తులు వెళ్ళిపోకుండా ఉన్నాయంటే చాలా కారణాలు ఉంటాయి. చేసిన పాపం అడ్డుగా ఉన్నది, ఇతరుల పాపం అడ్డుగా ఉన్నది, ఇతరుల దోషం అడ్డు, తల్లిదండ్రుల యొక్క పాపము, తల్లిదండ్రుల యొక్క దోషము 3-4 తరాల వరకు బిడ్డల మీదకి వస్తుంది. కనుక ఈ 3-4 తరాల పాపాలు ఒప్పుకోవాలండి, విడిచిపెట్టాలండి.